ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా మనవరాలికి న్యాయం జరగాలి అని పంచాయతీ పెట్టిస్తాను. చూడు చంద్రయ్య, నువ్వు పంచాయతీ పెట్టించినా లాభం లేదు. నీ మాట చెల్లదు. మమ్మల్ని విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంద్రాణి, శ్రావణిని కూడా పంచాయతీకి పిలిపిస్తాను. జరిగిందంతా చెప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది శ్రావణి ఏ తప్పు చేయలేదని. పంచాయతీ పెట్టించడం కాదు కదా, ఊరి జనం అందరూ వచ్చి తనని మళ్ళీ ఇంటికి తీసుకురమ్మని చెప్పినా కూడా నేను తీసుకుని రాను. అక్షయ్ బాబు, నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు. నిన్ను శ్రావణిని విడగొట్టాలని చూస్తున్నారు. దయచేసి వీళ్ళ మాటలు నమ్మకు. నీ భార్య చాలా మంచిది. తను ఏ తప్పు చేయలేదు. వెంటనే తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాబు. అక్షయ్, మా అక్క ఎలాగైనా మళ్ళీ ఇంటికి రావాలని వీళ్ళని రాయబారానికి పంపించింది. ఏ సంధ్య, మీ అక్క మమ్మల్ని రాయబారానికి పంపించలేదు. తన కాపురం సరిదిద్దాలని మేమే వచ్చాం. ఆయన అక్షయ్ బాబు నీకు దక్కలేదన్న కోపంతోనే కదా ఇలా కుట్ర పన్నావు. అక్షయ్ బాబు, దీన్ని అస్సలు నమ్మకండి. నిన్న శ్రావణి దగ్గరికి వచ్చి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదని దాని దగ్గరున్న నగలన్నీ తీసుకొని పంపించేసింది. చూసావా అక్షయ్, చూసావా నా మీద ఎన్ని అబండాలు వేస్తున్నారు. నేను మా అక్క దగ్గరికి వెళ్ళడం కంటే ముందు అత్తయ్య పంపించగానే నవీన్ కూడా అక్కని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళాడు కదా. అక్కడేమైంది? స్వయంగా నువ్వే వచ్చి తీసుకెళ్తే గాని రానని నవీన్ కి చెప్పి పంపించేసింది కదా. అక్షయ్, కావాలంటే ఇప్పుడే నువ్వు వెళ్ళి మా అక్కని తీసుకురా. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు మళ్ళీ కలిసిపోవాలని మేమంతా కోరుకుంటున్నాం. ఎవరెన్ని చెప్పినా శ్రావణిని నేను ఇంట్లోకి తీసుకురాను. తాత, చివరిగా మీకు ఒక మాట చెప్తున్నాను. శ్రావణి నేను అడిగిన దానికి సమాధానం చెప్తే తనని ఇంటికి తీసుకొస్తాను. ఏంటది అక్షయ్ బాబు? మా పిన్ని మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నా. ఆ ముసుగు మనిషి ఎక్కడుంటాడో చెప్తే చాలు. అదంతా కట్టుకథ అయి ఉంటుంది అక్షయ్ బాబు. శ్రావణికి ఎవరూ తెలీదు. శ్రావణి ముసుగు మనిషితో మాట్లాడడం నేను చూశాను. వాణ్ణి ఇంట్లోకి తీసుకురావడం నేను వీడియోలో చూశాను. నిజం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాను తాత? నేను ఇంత చెప్పినా కూడా వినకుండా మీరు వెళ్ళి పంచాయతీలోనే తేల్చుకుంటాము అంటే నేను కూడా ఆ వీడియోని పంచాయతీ పెద్దలకి చూపించి శ్రావణి చేత నిజం చెప్పిస్తాను.
నా మాట వినండి అక్షయ్ బాబు. అక్షయ్, ఈ చంద్రయ్యకి ఎంత చెప్పినా అర్థం కాదు. ముందు బయటికి పంపించేయి. తాత, మీరు వచ్చిన పని అయిపోయింది. మీరు ఇంక వెళ్ళండి. అది కాదు అక్షయ్ బాబు. దయచేసి వెళ్ళిపోండి తాత. తాత, పదండి వెళ్ళిపోదాం. నాన్న, ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికి ఏముందమ్మా? మీ అన్నయ్య దూరం అయిపోయిన దగ్గర నుంచి నేను ఒంటరివాడిని అయిపోయాను. మీరలా ధైర్యం కోల్పోకండి నాన్న. నేనేం ధైర్యం కోల్పోలేదమ్మా. కానీ మీ అన్నయ్య చావును గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి నా గుండె మండిపోతోంది. ఆ ఇంద్రానికి కోపం ఉంటే నన్ను చంపుండాల్సింది. కానీ నా కొడుకుని చంపి చాలా పెద్ద తప్పు చేసింది. ఇప్పుడే ఆ ఇంద్రాణి ముందుకెళ్ళి తేల్చుకోవాలనుందమ్మా. కానీ మళ్ళీ నీకు మీ అమ్మకు ఆ ఇంద్రాణి ఏం హాని చేస్తుందోనని ఆగిపోతున్నాను. ఆ ఇంద్రాణి గురించి కొన్నాళ్ళు మర్చిపోండి. వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. మీరు నాతో పాటు రండి. మనకి చాలా పనులున్నాయి. నేనెక్కడికి రాను దీపా. నాన్న ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట వినండి. రండి వెళ్దాం. అక్షయ్ బాబు, జ్యూస్ తీసుకోండి. నా కోపం తగ్గాలని ఈ జ్యూస్ తీసుకొచ్చారా అన్నపూర్ణమ్మ గారు? మీరు పొద్దున టిఫిన్ కూడా చేయలేదు. ఈ జ్యూస్ అయినా తాగుతారని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. మీరు కూడా శ్రావణి చాలా మంచిది, తనకే పాపం తెలీదు అని పొగుడుతూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు చూడండి, చంద్రయ్య తాతని, వాణిని పిన్ని మీదకి గొడవకి ఎలా పంపించిందో. శ్రావణిని బయటికి పంపించిందేమో నేను. ఆ టైంలో పిన్ని కూడా ఇక్కడ లేదు కదా. కానీ పిన్ని మీద తనకెందుకు అంత కోపం? మీకు శ్రావణి మీద కోపం ఉంది కాబట్టి తనేం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. శ్రావణి ఏ తప్పు చేయలేదనా మీ ఉద్దేశం? లేదు అక్షయ్ బాబు, శ్రావణి తప్పు చేసింది. తన వాళ్ల సంతోషం కోసం మీతో నిజం చెప్పకుండా ఇప్పటికీ తప్పు చేస్తుంది. ఈవిడేంటి మళ్ళీ మా అక్కని అక్షయ్ని కలపాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది? అక్షయ్ బాబు, మీరు ఒకరికొకరు దూరం అయ్యారు కానీ మీ మధ్య ఉన్న ప్రేమ దూరం అవ్వలేదు. ఈ త్రివేణమ్మ గారు మెల్లిగా అక్షయ్ మనసు మార్చేలా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే ఇంకొకసారి శ్రావణి గురించి ఆలోచించండి అక్షయ్ బాబు.